భద్రాచలంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో మహానగరంలోనూ ఉలికిపాటు మొదలైంది. తమ నివాసాల పక్కన తాముండే వీధిలో, కాలనీలో, ఏరియాలో ఇలాంటి నిర్మాణాలు ఎన్నో జరుగుతున్నాయి. అవి సురక్షితమేనా, ముప్పుందా అని కొందరు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది గచ్చిబౌలి అంజయ్య నగర్లో జరిగిన ఘటన గుర్తుకు తెచ్చుకొని బెంబేలెత్తిపోతున్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when ఆదాయాలపై అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చేటప్పుడు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సమగ్ర పరిశీలన చేయాలి. అంతకుముందు భవన నిబంధనల ప్రకారం నిర్మించారా అన్నది చూడాలి. భవన నిర్మాణ స్థిరత్వానికి సంబంధించి జీహెచ్ఎంసీ గుర్తింపు పొందిన స్ట్రక్చరల్ ఇంజనీర్ నివేదిక తప్పనిసరిగా ఉండాలి. దాని ఆధారంగానే కొత్తగా అనుమతులు ఇవ్వచ్చా, ఇస్తే ఎన్ని అంతస్తుల వరకు ఇవ్వాలన్నది టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్ణయించాలి. కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఇవేవీ పట్టించుకోవటం లేదు. గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్మాణం ఉన్నా దానిని పార్కింగ్ స్థలంగా చూపుతూ అదనపు అంతస్తులకు అనుమతులిస్తున్నారు. పాత భవనాలపై కొత్త అంతస్తులు నిర్మించే వారిలో కొందరు అనుమతులు కూడా తీసుకోవటం లేదు. అయినా యంత్రాంగం చర్యలు తీసుకోవటం లేదు. ఇసుక, కంకర వేయగానే ఆయా భవనాల వద్దకు వెళ్లే చైర్మన్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు బేరం కుదుర్చుకుని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పాత భవనాలపై అదనపు అంతస్తులు నిర్మించడానికి ఇదే ప్రధాన కారణం. నగరంలో ప్రాంతాలను బట్టి సింగిల్ బెడ్రూమ్ అద్దె 6,000 నుంచి 15,000 వరకు ఉంది. 2 పడకల గదుల అద్దె 10,000 నుంచి 35,000, ట్రిపుల్ బెడ్రూమ్లు 20,000 నుంచి 1,00,000 వరకు ఉంది. ఇంటి అద్దె ప్రధాన ఆదాయ వనరుగా నగరంలో లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో కొందరు పాత భవనాలు కూల్చి ఎక్కువ అంతస్తుల్లో కొత్తవి నిర్మిస్తూ ఉండగా, చాలా మంది పాత భవనాలపైనే అదనంగా 2-3 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే 50 గజాల్లో 4-5 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. స్థల విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని అంతస్తులకు అనుమతి ఇవ్వాలన్నది అధికారులు నిర్ణయిస్తారు. నిబంధనల ప్రకారం 50 గజాల్లోపు గ్రౌండ్ ప్లస్ 1, 50 నుంచి 100 గజాల్లోపు సెట్ బ్యాక్లను బట్టి గ్రౌండ్ ప్లస్ 1 లేదా 2 అంతస్తులకు అనుమతి ఇస్తారు. నగరంలో మాత్రం 40 నుంచి 50 చదరపు గజాల స్థలంలో 5-6 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎస్ఆర్ నగర్లోని బాపునగర్, ఐటీ కారిడార్లో హాస్టళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గచ్చిబౌలిలోని అంజయ్య నగర్, సిద్దికి నగర్, గోపన్పల్లి, గౌలిదొడ్డి, బోరబండ, పర్వత్ నగర్లలో 50 నుంచి 70 చదరపు గజాల స్థలాల్లో సెట్ బ్యాక్లు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా హాస్టళ్ల కోసం నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమని స్ట్రక్చరల్ ఇంజనీర్లు చెబుతున్నారు. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో గతేడాది సెట్ బ్యాక్లు లేకుండా ఓ వ్యక్తి పునాది గుంతలు తవ్వడంతో పక్కనున్న 4 అంతస్తుల భవనం ఓ వైపు ఒరిగింది. అందులో ఉండే వారిని ఖాళీ చేయించిన అధికారులు ఆ భవనాన్ని కూల్చివేయడంతో పెను ప్రమాదం తప్పింది.